హలో అండి, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మేము ఆర్టిఫిషియల్ స్నో చూడడానికి వెళ్తున్నాం అనమాట. అసలు ఎంత చలిగా ఉందో చూసారు కదా, మంచు కూడా ఎలా ఉందో. ఈ చలిలో కూడా సైక్లింగ్ చేసేస్తున్నారు. ఇలా చాలామంది ఎదురయ్యారనమాట మాకు. ఆర్టిఫిషియల్ స్నో చూడడానికి వెళ్తున్నాం అని చెప్పాను కదా. సో ఇది మేము లేక్ మౌంటైన్ వెళ్తున్నాం అనమాట. వెళ్ళే వేలో ప్రకృతి అందాలు చాలా బాగున్నాయి. సో అందుకే మీకు చాలా ఈ సీనిక్ వ్యూస్ చూపిస్తున్నాను. అది ఈ వ్యూ అయితే రియల్గా ఎంత బాగా ఎంజాయ్ చేసామో చూసారు కదా. ఆ సన్ రేస్ ఆ పెద్ద పెద్ద ట్రీస్లోంచి అలా పడుతూ నిజంగా చూడడానికి చాలా బాగుంది. సీనిక్ వ్యూస్, ప్రకృతిని ఆస్వాదించే వాళ్ళు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. డిఫరెంట్ సీనిక్ వ్యూస్, జర్నీ అయితే చాలా బాగుంది. ఇక్కడ వరుసగా కార్లన్నీ ఆగిపోయినాయి కదా, ఏంటా అనుకున్నాం మేము కూడా. ఒక గుర్రం ఇలా పరిగెట్టుకుంటూ వచ్చేస్తుంది చూసారా, దీనికోసం ఆగిపోయినాయి అనమాట కార్లన్నీ. పక్కన గుర్రాలు పెంచే ఫామ్ ఉంది. సో దానిలోంచి తప్పించుకుని వచ్చేసినట్టుంది. ఒక ఆవిడ కారులోంచి దిగి దాన్ని ఆపిందనమాట. సో ఆ గుర్రాల పైన క్లాత్స్ చూసారా, ఇక్కడ గుర్రాల మీద కంపల్సరీ ఉంటుంది. మేబీ అవి చలికి తట్టుకోవడానికి అలా పైన వేస్తారేమో. ఈ జర్నీలో మాకు పెద్ద పెద్ద స్లోప్స్ కూడా చాలా వచ్చాయన్నమాట. మా ఇంటి నుంచి లేక్ మౌంటైన్ వెళ్ళడానికి టోటల్ 150 కిలోమీటర్స్ అనమాట. ఈ ట్రిప్లో సీనరీస్ కానీ గ్రీనరీ కానీ చాలా బాగుంది. సో ఈ జర్నీని మేము చాలా బాగా ఎంజాయ్ చేసాము. నియర్లీ 40 కిలోమీటర్స్ డ్రైవ్ చేస్తాము, అటు ఇటు పెద్ద పెద్ద చెట్లతో ఇలా మధ్య రోడ్లో. మనము చాలా బాగుంది. మేము సండే వెళ్ళామన్నమాట. సో అందుకని చాలామంది క్యారావాన్స్ తోటి వాళ్ళు రిటర్న్ అయిపోతున్నారు. ట్రాఫిక్ కూడా బాగానే ఉంది. మన వైపు యూజువల్గా ఇంత పెద్ద పెద్ద చెట్లు ఉంటే పాదులు అవి అల్లుకుపోతూ ఉంటాయి కదా ఆ చెట్లకి. ఇక్కడైతే అసలు నాకు ఒక్క పాదు కూడా కనపడలేదు అలాగా. లేక్ మౌంటైన్కి వెళ్ళే దారిలో ఇదిగోండి, ఇది ఒక్క ఊరు వచ్చిందనమాట. ఇప్పటి వరకు గ్రీనరీ చూసారు కదా, ఇప్పుడు చెట్లకి ఆకులన్నీ రాలిపోయి ఇది ఒకలా ఉంటుంది చూడడానికి. ఇక్కడి నుంచి ఇంకా లేక్ మౌంటైన్ ఆల్పైన్ రిసార్ట్స్కి వెళ్ళడానికి 21 కిలోమీటర్స్ ఉందన్నమాట. పైన 6 degrees ఉందంట టెంపరేచర్. చాలా చల్లగా ఉంది. ఎల్లో అండ్ రెడ్ కలర్లోకి మారిపోయి లీవ్స్ కనిపిస్తుంది కదా, ట్రీస్ అన్నీ కూడా ఇలా ఒక కలర్ చేంజ్ అయిపోతాయి అన్నమాట. అలా చూడడానికి చాలా బాగుంటుంది. ఈ వ్యూ అయితే మాత్రం మాకు చాలా బాగా నచ్చింది. మేమైతే బాగా ఎంజాయ్ చేసాము. మీకు ఎలా అనిపించిందో కింద తప్పకుండా కమెంట్ చేయండి. మనం రీచ్ అవ్వాల్సిన డెస్టినేషన్కి ఫ్యూ కిలోమీటర్స్ ముందు టికెట్ కౌంటర్ ఉందన్నమాట. అక్కడ ఒక కార్కి వచ్చేసి $60 తీసుకున్నారు. ఇది మనం ఆన్లైన్లో అన్నా పే చేయొచ్చు, లేదంటే మనము ఆన్ ద వేలో అన్నా పే చేయొచ్చు. టికెట్ కౌంటర్లో ఒక పేపర్ ఇచ్చారనమాట. దానిలో ఏమున్నాయంటే అక్కడ మనకి పెద్దవాళ్ళకి పిల్లలకి కూడా టోపోగన్ ఆడుకునే ఉంటాయన్నమాట. సో అప్పుడు తీసుకోవాల్సిన ప్రికాషన్స్ అన్నీ కూడా దానిలో మెన్షన్ చేశారు. అది కూడా కనిపిస్తుంది కదా, అదే అనమాట లేక్ మౌంటైన్ ఆల్పైన్ రిసార్ట్. ఇది టికెట్స్ అండ్ ఇన్ఫర్మేషన్ సెంటర్. ఇక్కడ మనం టికెట్స్ తీసుకోవాలి. అడల్ట్కి వచ్చేసి $20 అనమాట టోపోగన్ ఆడడానికి. సో $20 టికెట్ తీసుకున్నాక వాళ్ళు ఈ కార్డ్ ఇచ్చారు. ఈ కార్డ్ని ఇలా ఇక్కడ టై చేసేయాలన్నమాట. సో వాళ్ళకి తెలుస్తుంది కదా వీళ్ళు టికెట్ తీసుకున్నారని. అప్పుడు మనల్ని అలౌ చేస్తారు లోపలికి. స్నోలోకి వెళ్ళాలి అంటే గ్లౌజెస్, షూస్, ప్యాంట్స్ ఇవన్నీ కంపల్సరీ ఉండాలి, లేకపోతే చల్లదనానికి చాలా కష్టము. సో ఇవి రెంట్కి ఇస్తారనమాట. మీ ఇష్టం, మీరు రెంట్ కన్నా తీసుకోవచ్చు, లేదంటే మీరు ఓన్గా బై చేసుకోవచ్చు. మాకేమనిపించిందంటే మేము లాస్ట్ టైం హోతంకి వెళ్ళాం కదా, సో అప్పుడు మాకు నియర్లీ 300 అయిపోయింది అనమాట ఓన్లీ కాస్ట్యూమ్స్కి. సో రెంటల్ కన్నా బై చేసుకోవడం బెటర్ అనిపించి మేము బై చేసుకున్నాము మొత్తము స్నో కాస్ట్యూమ్ అంతా. అడల్ట్స్కి, కిడ్స్కి సపరేట్గా డిఫరెంట్ సైజెస్లో స్నో కాస్ట్యూమ్స్ అంతా చూడండి ఇక్కడ ఉన్నాయి. స్నో తోటి బాల్స్ చేయడం, డిఫరెంట్ షేప్స్ చేయడం చేస్తారు కదా, సో అటువంటి మోల్డ్స్ అనమాట. ఇవి రెంటల్వి కాదు, మనం కొనుక్కోవాలి ఇవి. టోపోగన్ ప్లే చేయడానికి అడల్ట్స్ వేరేగా, కిడ్స్కి వేరేగా పెట్టారనమాట. ఇది అడల్ట్స్ది అనమాట. మా హస్బెండ్ రెడీ అయ్యి వస్తున్నారు మా చిన్న పండుతో ఆడడానికి. అందరి చేతుల్లోనూ ఉన్నాయి కదా బ్లూ కలర్, గ్రీన్ కలర్, డిఫరెంట్ కలర్స్తో పట్టుకుని వీళ్ళు వెళ్తున్నారు కదా, ఇవేనమాట టోపోగన్స్.
ఇక్కడ ఈ సిస్టమ్ నచ్చింది నాకు. శుభ్రంగా పైనుంచి కిందకి జారిన తర్వాత ఎలివేటర్స్ పెట్టారనమాట. దాని మీద నుంచుంటే పైకెళ్ళిపోతాము. మళ్ళీ అక్కడి నుంచి టోపోగాన్‌లో కిందకి జారొచ్చనమాట. మనం జారుడు వల్ల ఎలా జారుతాం అలానే ఉంటదనమాట. కాకపోతే ఏంటంటే ఇది స్ట్రైట్‌గా ఎప్పుడు ఒకే డైరెక్షన్‌లో వెళ్ళదు. కొంచెం అటు ఇటుగా వెళ్ళిపోతూ ఉంటుందనమాట. మనం కంట్రోల్ చేసుకోవాలి కాళ్ళతో. మా ఫ్రెండ్ శృతి అనమాట. వాళ్ళ పాప వెనకాల ఒక 5 ఫ్యామిలీస్ కలిసొచ్చాము. మా హస్బెండ్, చిన్నిపండు ఇద్దరు కలిసి టోపుగాన్‌లో వస్తున్నారు. చూడండి ఇదిగోండి బ్లూ కలర్ జాకెట్ వేసుకున్నాడు కదా! అదిగోండి వచ్చేసారు. పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారనమాట స్నోలో ఇలా ఆడుకోవడానికి. ఇదంతా కూడా ఆర్టిఫిషియల్ స్నో కదా! రియల్ స్నో ఉన్నంత చల్లగా అయితే లేదు ఈ ఆర్టిఫిషియల్ స్నో. ఇక్కడ మా ఫ్రెండ్ వాళ్ళ పిల్లలందరూ కూడా స్నోతో బాల్స్ చేసి ఆడుతున్నారు. ఇలా స్నో బాల్స్ చేసి ఒకళ్ళ మీద ఒకళ్ళు త్రో చేసుకొని చాలా సరదాగా ఆడతారనమాట. ఈ ట్రిప్‌లో మేము ఒక ఇన్సిడెంట్ ఫేస్ చేసాము. అది ఎప్పుడు మర్చిపోము. ఏంటంటే అది రీసెంట్‌గానే సామ్‌సంగ్ S24 మొబైల్ తీసుకున్నాం అనమాట. సో అది ఫొటోస్ తీసుకొని మొబైల్ పాకెట్లో పెట్టుకుందాం అనుకున్నాము. కానీ అది అక్కడే పడిపోయింది మొబైల్. కాసేపు అయిన తర్వాత మేము మొబైల్ కోసం చూసుకున్నాం అనమాట. పాకెట్స్‌లో చూస్తే మొబైల్ లేదు. అక్కడంతా మొత్తం సెర్చ్ చేసాము. చాలామందిని అడిగాము. సో లాస్ట్‌కి ఏం చేసామంటే అక్కడ సెక్యూరిటీ ఉన్నారు కదా! సో వాళ్ళని వెళ్ళి అడిగామన్నమాట. ఇలాగ మొబైల్ పోయింది అని. అప్పుడు సెక్యూరిటీ వాళ్ళు అది ఏ మొబైల్, ఎంతసేపు అయింది, మీది పోయి ఎక్కడ పడిపోయింది అని కొన్ని క్వశ్చన్స్ అడిగారు. సో తర్వాత వాళ్ళు ఆఫీస్‌లోకి వెళ్ళి తీసుకోండి అక్కడ ఉంది మీ మొబైల్ అని చెప్పారనమాట. అక్కడికెళ్ళి అడిగితే మొబైల్ చూపించి ఇదేనా అని అడిగారు. అవును ఇది మాదేనంటే లాక్ తీయమన్నారు. లాక్ తీసిన తర్వాత దానిలో ఉన్న మా ఫొటోస్ అవి కొన్ని చూసి అప్పుడు ఇచ్చారనమాట మాకు మొబైల్. ఫైనల్లీ మా మొబైల్ మా చేతికొచ్చిన తర్వాత చాలా రిలాక్స్డ్‌గా ఫీల్ అయ్యాము. అండ్ టెన్షన్ కూడా తగ్గిందనమాట. ఇదిగోండి ఇక్కడ పెద్ద పెద్ద కుప్పల్లా పోసారు కదా! ఇదేననమాట ఆర్టిఫిషియల్ స్నో. ఇక్కడే తయారు చేస్తున్నారనమాట ఆర్టిఫిషియల్ స్నోని. చాలామంది కిడ్స్ ఈ స్నోతో డిఫరెంట్ బొమ్మలు చేస్తున్నారు. స్నో మ్యాన్స్ ఇంకా అలాగా చూద్దాము. ఈ టోపోగన్ మొత్తం స్నో బాల్స్‌తో నింపేశారు. ఎన్ని బాల్స్ చేశారో చూడండి. అంతేకాకుండా బార్డర్‌లో కూడా స్నో బాల్స్ పెట్టారు. స్నో మ్యాన్ చేసి అటు ఇటు టోపోగన్స్ పెట్టి టోపోగన్స్‌లో స్నో తోటి బాల్స్ చేసి పెట్టారు. దేవుడికి ప్రసాదం పెట్టినట్టు. అందరూ స్నో బాల్స్, స్నో మ్యాన్ చేస్తుంటే దీన్ని కొంచెం డిఫరెంట్‌గా ఆలోచించి కప్స్ తోటి ఇలాగా ఒక టవర్లా కట్టాడు. బాగుంది. ఇదైతే స్నో మ్యాన్ని మధ్యలో పెట్టి చుట్టూతా వాల్స్లా కడుతున్నారు. బాగుంది. ఇంకా చల్లదనం బాగా ఎక్కువైపోయింది. పైన చూడండి మొత్తం పొగమంచు కమ్మేసింది. మా చిన్నిపండు ఇంకా మా ఫ్రెండ్స్ వాళ్ళ పిల్లలందరూ కూడా టోపోగాన్లో చూడండి స్నో బాల్స్ పెడుతున్నారు. ఇదే రోజున మా ఫ్రెండ్ వాళ్ళ పిల్లల బర్త్డేస్ అనమాట. సో ఇంకా వాళ్ళ బర్త్డేని స్పెషల్గా కొంచెం డిఫరెంట్గా స్నోలో డెకరేట్ చేసి కేక్ కట్ చేయించారు అక్కడ. మా ఫ్రెండ్ వాళ్ళకి ఒక పాప, బాబు అనమాట. సో ఇద్దరిది కూడా ఒకే మంత్లో అనమాట బర్త్డే. సో అందుకని ఇంకా బ్రదర్ సిస్టర్ ఇద్దరు కూడా కలిపి కేక్ కట్ చేశారు. బెలూన్స్తో అందంగా డెకరేట్ చేసి అందరం కలిసి బర్త్డే సెలబ్రేట్ చేస్తున్నాం కదా. ఇది చూసి లేక్ మౌంటైన్ వాళ్ళు వచ్చి మేము మీ పిక్స్ మా వెబ్సైట్లో షేర్ చేసుకుంటాము అని అడిగారనమాట. ఆ పిక్స్ చూసినప్పుడు ఎవరికైనా సరే వాళ్ళ పిల్లల్ని కూడా ఇలాగా తీసుకెళ్ళి ఫ్రెండ్స్తో, ఫ్యామిలీస్తో అందరితో కలిసి ఇలా బర్త్డే సెలబ్రేట్ చేసుకోవచ్చు అని వాళ్ళకి కూడా అనిపిస్తుంది కదా. కేక్ కటింగ్ అయిపోయింది. సో అందరం కలిసి బాగా ఎంజాయ్ చేసాము. క్లైమేట్ కూడా ఇంకా మారిపోతుంది, ఫుల్ చల్లగా అయిపోతుంది కదా. సో అందుకని ఇంకా అందరం కలిసి గ్రూప్ ఫోటో దిగి తెచ్చిన థింగ్స్ అన్నీ కూడా ప్యాక్ చేసేసుకుని అందరం కలిసి లంచ్ చేయడానికి వెళ్తున్నాం అనమాట. వెళ్తుంటే ఇలాగా చలి కాసుకోవడానికి పెట్టారనమాట. కొంతమంది అయితే ఇక్కడ మార్ష్ మెలోస్ కాల్చుకుని తింటారు. అందరం కలిసి లంచ్ చేసాము. పిల్లలందరూ కూడా ఆడి ఆడి బాగా అలసిపోయారు కదా. సో దానికి తోడు నూడిల్స్ అండ్ పాస్తా అనమాట. వాళ్ళు నూడిల్స్ అవి చాలా ఇష్టంగా తింటారు కదా. వీ నీడ్ మోర్ అని చెప్పి కిడ్స్ అందరూ కూడా లంచ్ని ఎంజాయ్ చేస్తూ అందరూ కలిసి తిన్నారు. లంచ్ అయిపోయాక అందరం ఇంకా రిటర్న్ జర్నీ స్టార్ట్ చేసాము. మేము ఇలా 300 కిలోమీటర్స్ ఇలా కొంచెం దూరంగా ఉన్న రోడ్ జర్నీస్ చేసినప్పుడల్లా కూడా మాకు రోడ్ పక్కన కంగారూస్ అలాగా చనిపోయి కనిపిస్తాయి అన్నమాట.
వెహికల్స్ కూడా 110 స్పీడ్ మీద వస్తాయి. అవేమో ఫాస్ట్‌గా క్రాస్ చేస్తాయి. సో, కంట్రోల్ చేసుకుందామన్నా కంట్రోల్ అవ్వదు, కష్టమే. ఈసారి మాకు ఊంబత్ అనే జంతువు కనిపించింది. ఇది ఎలుగుబంటిలా ఉంటదనమాట. కానీ ఎలుగుబంటి కాదు. ఓన్లీ ఆస్ట్రేలియాలోనే మనం చూడగలిగిన యానిమల్ అనమాట. లైక్ కంగారూ లాగా. ఇలా చూసినప్పుడల్లా అయ్యో అనిపిస్తది. ఈ వీడియో మీకెలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. మా ఛానల్‌ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.